నమస్తే. బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావుకి అవకాశం ఇవ్వడం జరిగింది అధిష్టానం. ముఖ్యంగా చాలా రోజుల నుంచి బీజేపీ పార్టీ రాష్ట్ర పగ్గాలంతా బీసీ వర్గాల చేతులకు వెళ్ళబోతా ఉన్నాయి. రేపు రానున్నటువంటి బీసీల రాజ్యమే వస్తా ఉంది. బీసీల రాజ్యంలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రిని సైతం కూడా బీసీనే చేస్తుంది అనేది ప్రధానంగా వాళ్ళు మొదటి నుంచి కూడా తీసుకున్నటువంటి స్లోగన్. కానీ దానికి విరుద్ధంగానే మరి అధ్యక్ష బాధ్యతలు అగ్రవర్ణాలకి కట్టబెట్టడం జరిగింది, దాంట్లో రామచంద్రరావుకి. సో చాలా మంది దాంట్లో ఆశపడడం జరిగింది. బీజేపీ పార్టీ రాష్ట్ర బాధ్యతలు ఖచ్చితంగా బీసీలకు వస్తాయి, బీసీల కోసం ఖచ్చితంగా బీజేపీ పార్టీ మాత్రమే పనిచేస్తుంది అన్నటువంటి స్లోగన్ ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఇది ఒక అస్త్రంగా ఉపయోగపడుతుందని చెప్పేసి అందరూ భావించడం జరిగింది. కానీ నిజంగా బీజేపీ పార్టీ ఏమైనా పొరపాటు చేసిందా? బీజేపీ పార్టీ నిర్ణయాల్లో ఏ విధమైనటువంటి పొరపాటు ఉంది? ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతల యొక్క ప్రోద్బలంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు బీసీకి దక్కకుండా పోయినాయా? సో వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు బూర నరసయ్య గారు అవుతుంది. సార్ నమస్తే. ముందుగా నమస్తే సార్. ముఖ్యంగా బీజేపీ పార్టీ అధికార అవకాశాలని కోల్పోయింది కేవలం అధ్యక్ష బాధ్యతలని బీసీకి ఇవ్వకపోవడం వల్ల. సో దీనికి ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారు? నిజంగా ఏమైనా పొరపాటు చేసిన బీజేపీ పార్టీ అధిష్టానం ఎంపిక విషయంలో, అధ్యక్షుడు ఎంపిక విషయంలో? ఇదివరకు వివిధ పార్టీల అధ్యక్షులు బీసీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. కానీ అధికారం ఎప్పుడు బీసీలకు ముఖ్యమంత్రి పదవి దక్కలే. ఓకే. బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి, గతంలో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానం ఉందో, బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని, ఓకే, దానికి ఇప్పటికి కూడా కట్టుబడింది కదా. అధ్యక్షుడు వేరు, ముఖ్యమంత్రి వేరు. సెకండ్, గతంలో కాంగ్రెస్ పార్టీకి కేశవరావు గారు అధ్యక్షులు ఉండే, డి శ్రీనివాస్ గారు అధ్యక్షులు ఉన్నారు, ఇప్పుడు మహేష్ గౌడ్ గారు ఉన్నారు. ఎప్పుడన్నా మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి ఏ పార్టీ చేసిందా? చేసే ప్రయత్నం చేసిందా? అందుకని కావాల్సింది తెలంగాణ ప్రజలకు ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ అని కాకుండా ఒకసారి బీసీకి కూడా అవకాశం రావాలి అనేది కోరిక. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుల్ఫిల్ చేస్తామని గతంలో నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది కదా. సో అధ్యక్ష బాధ్యతలకే అధ్యక్ష బాధ్యతలకు అనేది వేరు. అండ్ సెకండ్ ఏంటంటే, మీరు దేశంలో ఎక్కడ చూసినా కూడా అధ్యక్షుడు ఎప్పుడు సీఎం కాలేదు. ఓకే, చెప్పండి మీరు. అధ్యక్షుడు ప్రధానమంత్రి అయిందా? అధ్యక్షుడు మహారాష్ట్రలో సీఎం అయిందా? ఢిల్లీలో సీఎం అయిందా? హర్యానాలో సీఎం అయిందా? రాజస్థాన్లో సీఎం అయిందా? మధ్యప్రదేశ్లో సీఎం అయిందా? యూపీలో సీఎం అయిందా? ఎక్కడైనా బీజేపీ పార్టీ అధ్యక్షుడు సీఎం అయిన దాఖలాలు చూసారా? సో ఇదే సెంటిమెంట్ అదే అంటే అన్ని వర్గాలను తీసుకోవాలి కదా. ఇప్పుడు బీజేపీ అనేది కేవలం ఒక మతానికి, ఒక కులానికి సంబంధించింది కాదు. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇంతవరకు బీసీలకు అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. ఏది అవకాశం ఇస్తా ఉన్నారు? అధ్యక్షుడు కాదు కదా. అధ్యక్షుడు ఎవరైనా ఉండొచ్చు. ఇదివరకు ఎస్సీ ఉన్నారు, బీసీ ఉన్నారు. ఇదివరకు లక్ష్మణ్ గారు ఎన్నిసార్లు లేరు, బండి సంజయ్ గారు లేరా? అంత ముందుకు బీసీలో రాష్ట్ర దత్తాత్రేయ గారు లేరా? బీసీ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నోసార్లు బీసీలు అనుభవించారు కదా. అనుభవించా అంటే రావాల్సిన అవకాశం ఒక ముఖ్యమంత్రి పదవికి కదా. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు మీడియా మొత్తము ముఖ్యమంత్రి సాధారణంగా ఏంటంటే బీజేపీ సంస్కృతి, బీజేపీ ప్రెసిడెంట్ ను ముఖ్యమంత్రి చేసే అవకాశం దాదాపు ఎక్కడ లేదు. ఓకే, ఆ సంస్కృతి లేదు. అంటే ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు చేస్తే అది కోల్పోయినట్లే. అది కోల్పోయినట్లే. సో మొన్న ఇక్కడ లక్ష్యం ఏంటంటే ముఖ్యమంత్రి చేయడం అనేది లక్ష్యం కాబట్టి. ఓకే. సో మొన్నటి వరకు అధ్యక్ష బాధ్యతలు ఒక రెడ్డి చేతిలో ఉన్నాయి. సో మళ్ళీ అగ్ర కులాలకి కట్టపెట్టడం అనిల్, అగ్ర అధమ కులాలని మనకు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి, మంత్రుల్లో ఒక గౌరవమైన వాటా. అధ్యక్షుల పదవులు పార్టీ పదవులకు కాదు కదా. ఓకే. పార్టీ పదవులు బీజేపీ ఎప్పుడో ఇస్తుంది, ఎన్నిసార్లు ఇవ్వలేదు. దేశ అధ్యక్షుడి పదవికి ఒక ఎస్సీకి ఇవ్వడం జరిగింది, బీసీలకు ఇవ్వటం జరిగింది. అది కాదు కదా. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారిని బీసీని చేయటం వేరు,
రాష్ట్ర దేశ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు చేసుడు వేరు కదా. ఇది ఎట్లా ఉంటుందంటే ఈ రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ ఇస్తా అని పార్టీ పరంగా ఇస్తాడు. పార్టీ పరంగా సొల్లు నువ్వు ఇచ్చేది అది కాదు కదా, అది తప్పు కదా. ఇచ్చింది వాగ్దానం లేదు, రాష్ట్ర పరిధిలో ఉంది. ఇదేమన్నా చట్టసభలో రిజర్వేషన్ మా చేతులు ఉంది? చట్టసభలో కాదు కదా, చట్టసభలో కాదు కదా. చట్టసభలు అంటే ఇది కోర్టులకు పార్లమెంట్ లో చట్టం చేయాలి. ఇది లోకల్ బాడీస్ ప్యూర్లీ అండర్ ఆర్టికల్ 72, 73 ఇట్ ఈస్ టోటలీ అండ్ 100% స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఎట్లా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కనడం మాత్రం నా బాధ్యత, పెంచడం మాత్రం పక్కింటి బాధ్యత అన్నట్టు ఉంది. అంటే వాగ్దానాలు ఇవ్వటం మాత్రం మా బాధ్యత, మేనిఫెస్టోలో పెట్టడం మా బాధ్యత, అధికారం చేజిక్కటం మా బాధ్యత, కానీ అమలు చేయడం మాత్రం కేంద్ర బాధ్యత. ఈ సొల్లు కబుర్లన్నీ చాలా మంది ఉన్నారు, అది కాదు కదా. ఓకే, ఒక పక్కన మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఒక పక్కన కొంత ప్రజలకు కూడా కొంత ఇష్టం లేనటువంటి భావనతో, ముఖ్యంగా మీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కొంత అడుగుతూ ఉంటే వాళ్ళు ఒకవేళ సరే వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అన్నటువంటి భావన వ్యక్తపరచడంతో పాటు సో ప్రజలకు ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు సైతం కూడా ఆయన యొక్క అధ్యక్ష బాధ్యతలు ఆయన కట్టబెట్టడం కొంత ఇష్టమైన కనబడతా ఉంది. ఆయన ప్రమాణ స్వీకారం కూడా చాలా మంది రాలేకపోయింది. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అందరూ వచ్చారు, అది కాకుంటే ఏంటంటే మీకు ఒకటి చెప్తాను. ఇందిరాగాంధీ బతుకున్నప్పుడు ప్రజలకు ఎలాంటి భావన ఉండే, ఇందిరాగాంధీ పోతే ఎలా ఉండే, ఏమవుతుంది దేశం అనేది ఉండే కదా. మన తర్వాత వచ్చిన పివి నరసింహారావు ఇందిరాగాంధీ కంటే మంచిగా రూల్ చేశారుగా, దట్ మైనారిటీ గవర్నమెంట్. నువ్వు ఒక జర్నలిస్ట్, ఓకే, నీకు అవకాశం వస్తుందే కదా నువ్వు నిరూపించుకునేది. అవును, పుట్టగానే ఎవడు శక్తి సామర్థ్యాలు కదా. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక వెనుకబడ్డ వర్గాల నుంచి వచ్చి ఒక ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా పేద కుటుంబం నుంచి, అసలు నరేంద్ర మోడీ గారు అంటే చాలా నీచంగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు, మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు మొత్తం భారతదేశం కాదు ప్రపంచం మొత్తం దేశాల నాయకుల్లో ఒక అగ్రగామి నేతగా ఎదిగారా, భారతదేశాన్ని మార్చారు కదా. అందుకోటికి ఏంటంటే ఈ యొక్క ఇండియన్ సైకాలజీ ఏదైతే ఉందో, నేను చెప్పేది ఇది బ్రాడ్గా చెప్తుంది. ఇండియన్ సైకాలజీ ఫలానా కులం వాడే పెద్దోడు, ఫలానా వాడే నడిపించగలడు అనే మైండ్ సెట్ అనేది మనము మీడియా ద్వారా ప్రజలకు కలగజేస్తుంది. దాన్ని దూరం పెట్టాలి. ఓకే, ఛాన్స్ ఇచ్చారు, ఛాన్స్ ఇచ్చాక ప్రూవ్ చేసేది అనేది కాలం నిర్ణయిస్తుంది కదా. సెకండ్, బండి సంజయ్ గారు ఇక్కడ అధ్యక్ష పదవి చేయరు. అంతకుముందుకు మీకు తెలుసా లేదు, తెలియదు. అప్పుడు అంతకుముందుకు ఓన్లీ కిషన్ రెడ్డి గారు తెలుసు, దత్తాత్రేయ గారు తెలుసు, లక్ష్మణ్ గారు తెలుసు, అంతే కదా. మరి బండి సంజయ్ గారు ఒక కౌన్సిలర్ నుంచి సరే ఒక ఎంపీ అయినాడు. అంతవరకు అయితే రాష్ట్ర ప్రజలకైతే ఎక్కువగా అయితే తెలియదు కదా, నాకు కూడా తెలియదు, టు బి ఫ్రాంక్, నాకు కూడా తెలియదు. కానీ మరి ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఈరోజు బండి సంజయ్ ఒక అగ్రెసివ్ ఒక లీడర్గా ఎదిగింది కదా. అందుకొరకు ఏంటంటే ఇదే ఇండియన్ సొసైటీలో ఉన్నటువంటి రుగ్మత, జబ్బు ఏంటంటే ఫస్ట్ ఎట్లయితే ఈ క్యాస్ట్ ఉందో పుట్టగానే కులాన్ని బట్టి నీ సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. మొదలే సామర్థ్యం ఫస్ట్ అంటే టెస్ట్ పెట్టకుండానే మొదలు మార్కులు వేస్తారు అనమాట. అందుకొరకు నా యొక్క సలహా ఏంటంటే మీ ద్వారా మీడియా అందరికి దయచేసి డోంట్ జడ్జ్ ఏ పర్సన్ బిఫోర్ హీ డెలివర్స్. అందుకొరకు ఇది మాస్ సైకాలజీ వేరు. నేను ఎందుకంటే జనరల్ గా చెప్తున్నాను, ఇది మంచిది కాదు. ఓకే, ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు మీ అధిష్టానం ఆయనకు అప్పగించడానికి సో బూర నరసయ్య గౌడ్గా పార్టీ సీనియర్ నాయకులుగా సో ఎన్ని మార్కులు ఏమంటే ఎన్ని ఇస్తారు 100కి? నువ్వు మార్కులు అనేది కాలం కదా, నువ్వు అదే కదా. దట్ ఈస్ ఎగ్జామ్ రాయకముందుకే పేపర్ మీద పెన్ను పెట్టక ముందుకే మార్కులు ఎన్ని ఇస్తామంటే అది దట్ ఈస్ టిపికల్ ఇండియన్ సైకాలజీ. దాని నుంచి దూరం ఉన్నప్పుడే మన భారతదేశం హిందూ సంస్కృతి బాగుపడుతుంది. పేరుని బట్టి వ్యక్తిని బట్టి హోదాలు ఇవ్వద్దు, పనితనం బట్టి, ఓకే, కర్మను బట్టి ఇవ్వాలి.
జన్మని గట్టి కాదు. ఓకే, దట్ ఈస్ మై ఫిలాసఫీ. ఒక పక్కన గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఈ పార్టీ పైన కొట్లాడడంలో కొంత బీజేపీ పార్టీ వీక్ గా పనిచేస్తూ ఉంది అన్నటువంటి భావన చాలా మందిలో ఉంది. సో దీనికి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మధ్యలో గొడవలతో బీజేపీ పార్టీ కాలయాపన చేస్తుంది తప్పించి ప్రజా సమస్యలపైన, ప్రభుత్వ వైఫల్యాలపైన ఎల్లగట్టేటువంటి ప్రయత్నంలో కొంత వెనుకడుగు వేస్తూ ఉన్నట్టుగా దానిపైన ఒక చర్చ నడుస్తుంది సార్. మీరు ఒక కథ చదవలేదు, అది ఒకటి టిపికల్ కథ. నైపుణ్యం వేరు, పని చేయటం వేరు. ఇద్దరు కట్టెలు కొడుతుంటారు. వాడు 24 గంటలు పని చేస్తాడు, తర్వాత డబ్బులు వస్తాయి ఎందుకంటే తక్కువ కట్టెలు. వాడేమో 12 గంటలే పని చేస్తాడు, అని వాడు ఎక్కువ కొడతాడు. ఎందుకంటే ఆ మిగతా టైంలో గొడ్డలు నూరుతుంటాడు అనమాట. ఈరోజు గొడ్డలు నూరకుండానే మొండి గొడ్డలతో కొడుతుంటాడు. అందుకొరకు ఇప్పుడు గొడ్డలి నూరుతున్నారు, సానబెడుతున్నారు. సంఘటన పొరపడ్డారు దాన్ని బీజేపీలో. అది ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇప్పటి నుంచే నూరుకుంటా పోతే అసలు టైంలో నీళ్ళ పడతాం. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ మనం పడేదక్కర్లే. కాంగ్రెస్ ఆల్రెడీ డెడ్, ఐసీ బెడ్ లో ఉంది. దాన్ని మనం ఎందుకంటే ఒక్కోసారి మన యొక్క ఎజిటేషన్స్ తోనో ప్రక్రియతోనో రాజకీయ పార్టీలు పతనం అవుతాయి. కానీ అక్కడ అక్కర్లేదు కదా, అది సెల్ఫ్ గోల్ కదా. వాడి సెల్ఫ్ గోల్ మాకు మహాభారతంలో ఒక శ్లోకం ఉంది, కాగలబది గంధర్వులు చేసినప్పుడు మనం ఎందుకు అందులో శ్రమ పడాలి? వాడి సెల్ఫ్ గోల్ ఎట్లా కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రజల మనసులో ఉంటా, ప్రజల దగ్గర పనిచేస్తున్నాం, ప్రజలకు ఎట్లా అందుకోవాలో చేస్తున్నాం. ఈ రోజు ఉంది, ఈ రోజు ఏంటి మనకు గురు పౌర్ణమి. మరి ఈరోజు దాదాపు అందరం పెద్ద లీడర్లు అందరం ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాం. అంటే పార్టీని విమర్శించడం ఒక్కటే కాదు కదా, ప్రజాక్షేత్రంలో చేస్తున్నాం. ఈరోజు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆడలేనమ్మా మద్దలు ధర అన్నట్టు, ఇంతవరకు మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలో యూరియా గానీ ఫర్టిలైజర్ కొరత ఏ రాష్ట్రంలో ఉందా? లేదు కదా. మోడీ గారు 2014 నుంచి, ఎందుకంటే ఫర్టిలైజర్ మొత్తము తయారు చేసేది సెంట్రల్ గవర్నమెంటే, కోటా ఇచ్చేది కూడా సెంట్రల్ గవర్నమెంట్. మన తెలంగాణలో అయితే అంత ముందుకు ఎన్ని బాధలు పడ్డాం మీకు తెలుసు. చెప్పులు పెట్టి రాత్రంతా ఉండి పోలీసు వాళ్ళతో దెబ్బలు తిని బ్లాక్ మార్కెట్ ఇవన్నీ చూసాం. చిన్నప్పుడు నేను కూడా చూసాం బ్లాక్ మార్కెట్ తీసుకురావటానికి. కానీ ఈ దరిద్రం కాంగ్రెస్ వచ్చిన ఐరన్ లెగ్, డబుల్ ఐరన్ లెగ్. ఇది సింగిల్ ఐరన్ లెగ్ అది కాదు, డబుల్ ఐరన్ లెగ్. ఈ డబుల్ ఐరన్ లెగ్ తమిళనాడులో ప్రాబ్లం లేదు, కర్ణాటకలో ప్రాబ్లం లేదు, అది కూడా కేరళలో ప్రాబ్లం లేదు. అవి కూడా ప్రతిపక్ష రాష్ట్రాలే కదా. ఓన్లీ కాంగ్రెస్ తెలంగాణలో ఉందంటే మీరే కక్ష కట్టి అంటా ఉన్నారు కాంగ్రెస్ ఇప్పుడు కదా. ఇప్పటికీ ఏదైతే ఫస్ట్ ఏదైతే టర్మ్ కు ఖరీఫ్ కు 5 లక్షల 6 లక్షల మెట్రిక్ టన్నులు కావాలో దాదాపు దానికంటే 10% ఆల్రెడీ ఎక్స్ట్రా ఇచ్చారు. మనం విడుదల చేసినాం కదా. వీళ్ళు వైట్ పేపర్ ఇవ్వాలి కదా, అదే మాకు ఇంత అవసరం ఉంది, పోయిన సంవత్సరంలో ఇంత చేసినాం. మన దగ్గర కొత్తగా మేము రేవంత్ రెడ్డి వచ్చాక 10 ప్రాజెక్టులు కట్టేసి ఇంతవరకు వర్షాలే లేవు. ఊర్లలో వర్షాలు ఉన్నాయా? ఇది ప్రాజెక్ట్ నిండిందా? లేదు. ఎస్ఆర్ఎస్ నిండిందా? ఎలంపల్లి నిండిందా? ఇప్పుడు ఓన్లీ శ్రీశైలం పై నుంచి వరద వస్తుంది. ఇంతవరకు నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లా అది నాట్లు గిట్లంతా కొద్దిగా లేట్ గానే అవుతాయి. ఇంతవరకు గోదావరి అయితే నీళ్ళైతే పోయి సముద్రంలో కలుస్తూనే ఉన్నాయి. ఎక్కడ ప్రాజెక్ట్ నిండింది చెప్పు? భూగర్భ జలాలు కిందికి పోయినాయి. అయినా కూడా యూరియా అండ్ ఫర్టిలైజర్ కొరత ఉందంటే బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, దీని యూరియాని మళ్ళా అడల్ట్రేషన్ ఈ ఉన్నాయి కదా, ఈ ప్లాస్టిక్ తయారీ ప్లస్ ఈ పాల తయారీ, ఈ వచ్చిన ఈ డబుల్ ఐరన్ లెగ్ పుణ్యమా అంటూ ఈ పరిశ్రమలు కూడా వాడతాయి కొన్నిటి. ఎందుకంటే ఆల్మోస్ట్ బ్యాక్ 280% సబ్సిడీ కదా. 80% సబ్సిడీ వచ్చే వరకు కొన్ని ఏదైతే కెమికల్ కంపెనీస్ ఉన్నాయో ఇది కెమికల్ కంపెనీస్ వాడతాయి కొన్నిటికి. ఇవన్నీ స్వహా.
ఇచ్చేదే కాక మన 45th టైం ఢిల్లీ బోర్డు 45th టైం 4-5 ఆప్షన్ కొట్టినట్టే 100 సీట్స్ అన్నాడు కదా, 100 ట్రిప్స్ అనమాట. అంతేనా? అంతే. అందుకొరకు ఏంటంటే ఏదో అబద్ధం చెప్పినా కూడా అతికినట్లు ఉండాలని తెలుగులో సామెత ఉంది. అవును. నీకు దేశంలో ఏ రాష్ట్రం లేని సమస్య నీకు ఎక్కడికి ఎందుకు వచ్చింది? ఏంటో బీజేపీ ఒకటి మోడీ గారి హయాంలో నాకు అంటే నేను పనిచేసిన కదా, 5 సంవత్సరాలు పనిచేసిన ఎంపీగా. అక్కడ బీజేపీ ఉన్నా కూడా ఎయిమ్స్ తెచ్చినా, కేంద్రీయ విద్యాలయాలు తెచ్చినా, అనేకమైన పార్లమెంట్ కు సంబంధించిన పథకాలు తీసుకురావడం జరిగింది. ఒక అపోజిషన్ ఎంపీగా ఆయనకు ఒకటే దేశం డెవలప్ కావాలంటే రాష్ట్రాలు డెవలప్ కావాలి. ఆయన లక్ష్యం ఏంటంటే ఓ $5 ట్రిలియన్ ఎకానమీ కావాలి, అట్లంటే రాష్ట్రాలు డెవలప్. ఆయనకి అదే ఉంటది కానీ ఏదో రేవంత్ రెడ్డికి 2 కిలోల యూరియా తక్కువ చేయాలి అంత అంటే నేరో మైండ్ సెట్ ఉన్నటువంటి లీడర్ కాదు. సో మీ పార్టీ సంబంధించిన విషయాన్ని కాస్త పక్కన పెట్టేది సార్, నిన్న మొన్న మనం చూస్తా ఉన్నాం సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ. ఈ సవాళ్ళు చూసిన తర్వాత మీకేమనిపిస్తా ఉంది? కేంద్రంలో తెలుగులో సామెత ఉంది కానీ చెప్తే బాగుండదు. సన్యాసులు ఇద్దరు కొట్లాడుకుంటారు కదా, అట్లా ఉంది. ఓకే. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే 10 సంవత్సరాలు చేశారు, బీఆర్ఎస్ లో ఉన్నాము. సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంది, అసెంబ్లీలో ఉంది కదా, అసెంబ్లీ ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది, చేసుకోవచ్చు కదా. ఇవన్నీ చిల్లర కౌన్సిలర్లు, ఈవెన్ కౌన్సిలర్ కూడా చాలా కార్పొరేటర్స్ కూడా చాలా హుందాగా వ్యవహరిస్తారు. అంతకంటే గల్లీ సవాళ్ళు, బస్తీ మీద సవాలు, తొడగొట్టుకొని సవాలు, ఇవన్నీ డ్రామా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇన్ని రోజులు అందరు కలిసి పిచ్చోళ్ళు చేశారు. ఈ డ్రామా పాలిటిక్స్ తప్పితే నథింగ్. అంతే కదా. సో ఇన్ని రోజులు అయినప్పుడు కూడా అసెంబ్లీ కూడా కేసీఆర్ రావట్లేదు. సో ఒక పక్కన ఇప్పటికీ కూడా 6 నెలలు రాకపోయినట్టు ఆయన సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం, ప్రజల సొమ్ముతులు జీతం తీసుకున్నటువంటి అతన్ని పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్? ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా సరే కేసీఆర్ గారిని నేను వ్యక్తిగతంగా అనేది సమంజసం కాదు. చట్టంలో దేవాలి, అంతే, చట్టరూపంగా దేవాలి. అవును, ఒక వ్యక్తి గురించి కాదు కదా. ఎట్లయితే అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుందో ఇది ఎంప్లాయీకి, అట్లనే చట్టసభలో కూడా తేవాలి. కంపల్సరీ అటెండెన్స్ ఇంత ఉండాలని అదే ఒక చట్ట రూపంలో రావాలి. కానీ ఏదో ఒక వ్యక్తిని పట్టుకొని మనం అనాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే నీ యొక్క 6 గ్యారెంటీ సంగతి చెప్పురా భయ్, అదంతా చక్కదనం. ఇప్పుడు కేసీఆర్ గారు మీద కోపంతోనే కదా నీకు అవకాశం ఇచ్చింది. అవును, ఫస్ట్ నీ సంగతి చెప్పరాదు. నువ్వేం హామీ ఇచ్చినావు? ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ చేసాడు 42% రిజర్వేషన్ చేయాలి. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీ ద్వారా అడుగుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నాకు ఆ సినిమా ఉందిగా పుష్పాల, ఎన్ని దమ్ముంటే పట్టుకో షేకావత్ అని అన్నట్టు, నువ్వు దమ్ముంటే నువ్వు చేసిన సెన్సెస్ రిలీజ్ చేయరా బై. ఏదైతే కులగణన జనగణన చేసిన అంటున్నావు కదా, దేశానికే మోడల్ అంటున్నావు కదా, దమ్ముంటే బయట పెట్టు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా. బయట పెడితే నువ్వు ఒప్పుకుంటావు రేవంత్ రెడ్డి, అంతే కదా. మీ స్లోగన్ బీజేపీ స్లోగన్? అది నా స్లోగనే, బీజేపీ స్లోగన్, బీజేపీ స్లోగనే నా స్లోగన్. నేను బీజేపీ పార్టీ మెంబర్ కదా, నాది సపరేట్ బీజేపీ సపరేట్ ఉండదు కదా. సో 18 నెలల్లోనే మొత్తం రాష్ట్రాన్ని అగ్రగామిని నిలిపిన నేను, అప్పుల పాలైనటువంటి తెలంగాణని నేను ఆర్థికంగా నిలదొక్కునేలాగా చేశానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా చెప్తా ఉంటారు కదా. సో అట్లాంటిది ఏం కనబడట్లేదు రాష్ట్రం. నాకు కొన్ని సామెతలు వస్తాయి కానీ మీడియా ముఖంగా చెప్తే బాగుంటుంది. దాంట్లో నాకు ఒక ఇమేజ్ ఉంది. ఎంతన్నా బొంకుతారు, ఎంతన్నా బొంకుతారు, అలవాటు అయిపోయింది. 18 నెలల్లో 1,80,000 కోట్లు అప్పు చేసి సరిపోయిందే సారే. కేసీఆర్ గారు అంటే 7 లక్షల కోట్ల అప్పు చేసిండా, 6.5 చేసిండా అనేది దట్ ఈస్ యథార్థం. అందుకొరకే కదా నీకు అవకాశం ఇచ్చింది. అవును, నేను అడుగుతున్నా, ఇంతవరకు తులమ్మ గారు ఇచ్చినవా? కనీసం కళ్యాణ లక్ష్మి ఇచ్చినవా? ప్రెగ్నెంట్ లేడీకి కిట్ ఇచ్చినవా? అందులో 6,000 మన మోడీ గారు ఇస్తున్నారు. కనీసం 6,000 కిట్ అని 20 మోడీ గారు కిట్.
మీ పైసలు మీకు ఏమంటారు మోడీ గారు 6,000 ఏమంటున్నారు 6,000 కిట్ అని ఇప్పుడు గతంలో కేసీఆర్ కిట్ అని పెట్టిన 6,000 రాష్ట్ర ప్రభుత్వం 6,000 కేంద్ర ప్రభుత్వం. సరే ఈయన కేసీఆర్ గారు ఆయన పేరు పెట్టుకున్నాడు, నీ దగ్గర 6,000 లేవు, మోడీ కిట్ అని రాదురాబాయ్ ఆ పైసలు కూడా మేము చేస్తుంది. చిన్న పిల్లలు ఉగ్గు తాగే పిల్లలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మింగేసే. ఎందుకంటే నేను ఏమంటుందంటే రేవంత్ రెడ్డి గారి పాపం నాకు ఒక విధంగా ఏంటంటే ఆయన చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే ఎంజాయ్ చేసినట్టు కూర్చుంది. ఎందుకంటే టోటల్ ఫెయిల్యూర్ కదా, టోటల్ ఫెయిల్యూర్. ఒకటేంటంటే నేను చెప్పే సూచన ఏంటంటే మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, మీరు మంచి చేయకుండా పర్వాలేదు, చెడు చేయకండి. నెంబర్ 2, ఈ రాష్ట్రం కనీసం ఎవరికి వాళ్ళు పనిచేసుకుని రియల్ ఎస్టేట్ కుప్పగూలు అయితే ఎంతమంది బాధపడుతున్నారు. ఊరికి 10 మంది 50 మంది రియల్ ఎస్టేట్ మీద సంవత్సరానికి 2 ప్లాట్లు అమ్ముకున్నా 2 లక్షలు అట్లా వస్తుంటే బతికేది. మొత్తం నిర్జీవం అయిపోయింది. మీకు తెలుసు కదా, మీకు కూడా యాడ్స్ వచ్చేది. ఇప్పుడు యాడ్ అనేది కూడా మీకు పాపం చాలా మంది ఇలాంటి వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ పెట్టుకొని అంత నెలకు 1,00,000 2 లక్షలు వివిధ కొత్త వెంచర్స్ అవి వచ్చినప్పుడు వాళ్ళ బర్త్డే అప్పుడు అదప్పుడు ఇదప్పుడు యాడ్స్ వచ్చేది. నాకు తెలుసు కదా. ఇప్పుడైతే 0. ఏమన్నా అడిగితే మాకే డీజిల్ పైసలు లేవు. సార్ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఏమన్నా రెఫరెండం తీసుకుంటుందా? డెఫినెట్లీ స్థానిక ఎన్నికలు అనుకుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు అన్ని స్థానిక ఎన్నికల్లో గెలిచింది. అసెంబ్లీలో పోలేదా? మరి అక్కడ జగన్ దాదాపు 90% అసలు టీడీపీ పోటీ కూడా చేయలేదు అప్పుడు. ఎంత ఘోరంగా ఓడిపోయింది. సో స్థానిక ఎన్నికలు అనేది టోటల్లీ డిఫరెంట్. స్థానిక అభ్యర్థి బట్టి ఉంటుంది. ఇక తెలంగాణ మీకు తెలుసు, నేను చెప్పనక్కర్లే. మనీ పాలిటిక్స్ అనేది స్థానిక సంస్థల్లో చాలా బలంగా పనిచేస్తుంది. ఆర్థిక పటిష్టత, సో డబ్బు రాజకీయాలు ప్లస్ క్యాస్ట్ని బట్టి ఉంటుంది. పార్టీ ఒక్కటే నడవదు కదా. అందుకొరకు ఒక పార్టీ మీద జరిగే ఎన్నికలు అనేది జనరల్ గా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలే ప్రామాణికంగా ఉంటాయి. మీరు దీనిపైన ఏం ప్రత్యేకమైన చేస్తాం చేయమంటలే. అంటే మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్తున్నా. ఈ స్థానిక ఎన్నికలే ఇప్పుడు రిఫరెండం కావు. ఎందుకంటే గ్రామాలు కదా పట్టుకున్నారు. ఏ పార్టీకి అయినప్పుడు కూడా ముఖ్యంగా అక్కడ స్థానికంగా బలపడే అంటే ప్రజలు కూడా ఏంటంటే స్థానికత వచ్చే వరకు రోజు నా దగ్గర ఉంటాడు, ఇండిపెండెంట్ ఉంటాడు, రోజు పని చేస్తాడు, అందుబాటు ఇస్తారు. మంచి ఒపీనియన్ ఉంటుంది, అవుతుంది. కొందరు డబ్బు పంచి గెలుస్తారు, కొందరు కులబలం ఉంటుంది. మా ఊర్లో 70% ఒకటే కమ్యూనిటీ ఉంటుంది. అతనికి వర్సెస్ స్మాల్ కమ్యూనిటీ పోయినప్పుడు డెఫినెట్లీ అది ఒక ప్రభావం చూపుతుంది. మీకు తెలుసు కదా. స్థానిక ఎన్నికలు ఎప్పుడు స్థానిక ఎన్నికల ప్రామాణికం అయితే అసలు టీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతే ఫుల్ హౌస్ ఫుల్ కదా. అది అందరూ వాళ్ళే కదా సర్పంచులు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు అందరూ అంతే, జడ్పీటీసీలు అందరే, ఎంపీటీసీలు అందరే, సర్పంచులు 95% వాళ్ళే. మా అయినా ఓడిపోయింది ఎందుకు? దాన్ని అసెంబ్లీకి ప్రామాణికంగా చూసుకోరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద అసెంబ్లీ పెడితే ఇప్పుడు నాకు తెలిసి 5% సీట్లు కూడా రావు. మీకెళ్ళి వస్తాయి సార్? మేము ఖచ్చితంగా 65 టుడే ఇప్పటి వరకు ఎన్నికలు జరుగుతాయి. ఎక్సెప్ట్ 2-3 జిల్లాలు తప్పితే అప్పటి వరకు 3 కూడా సెట్ అవుతుంది. 3 అంటే ఎన్నికలు లేనప్పుడు వేరు ఉంటుంది, ఎన్నికలు వచ్చినప్పుడు 3 సెట్ అవుతుంది అంతే. అందుకొరకు ఇప్పుడైతే 100% బీజేపీకి వస్తుంది. ఇంకా 3 years ఉంది. ఎట్లా జమిలీ ఎన్నికలు వస్తాయి, సింగిల్ ఎలక్షన్ వస్తుంది. డెఫినెట్లీ మా ఒక డే బై డే పెరుగుతుంది. సో చివరిగా సార్, ఆపరేషన్ ఖజారు సంబంధించిన విషయంలో బీజేపీ పార్టీ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అమిత్ షా నిర్ణయం మార్చి 31 వరకు మావోయిస్టులు లేనటువంటి దేశాన్ని తయారు చేస్తామని చెప్పేసి అమాయకులైనటువంటి గిరిజనులను చంపుతా ఉన్నారు. ఇదంతా కూడా ఇది సరైనటువంటి విధానం కాదు, మేము చర్చలకు సిద్ధమని చెప్పేసి అన్నప్పుడు కూడా వాళ్ళు చంపుతా ఉంటూ పోతున్నారు అన్నటువంటిది చాలా మంది మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం. దీన్ని ఎట్లా చూస్తారు సార్? దీన్ని సమర్థిస్తారా మావోయిస్టులు ఏరుగైతే అన్నటువంటి ఆ నిర్ణయాన్ని?
అది చాలా పెద్ద సబ్జెక్ట్, అది చాలా పెద్ద సబ్జెక్ట్. మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఒక్క వాక్యంలో అది జవాబు అడగటం అనేది కూడా సమంజసం కాదు. ఓకే. సో రేపు బీజేపీ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని బూర నరసింహ గౌడ్ అనుకుంటా ఉన్నారు? బీజేపీ పార్టీ నాది ఒకటే ఏంటంటే, మీకు తెలుసు కదా, నేను ప్యూర్ పొలిటీషియన్ కాదు. అంటే నాకు పదవి రావాలి. నాదొక్కటి ఏంటంటే, అందరం సమానంగా ఉండాలి, అందరికి ఆర్థికంగా ఎదగాలి, అవినీతి రహిత ప్రభుత్వం ఉండాలి, ఒక మోడల్ గవర్నెన్స్ ఉండాలి, ఓ మంచి విద్యా వైద్య విధానం ప్రభుత్వంగా నాణ్యమైన విధానం కావాలనుకునే కోరిక నాది. నా పాలిటిక్స్ లో ఉండటానికి ఎజెండా గది. సరే, అందులో భాగంగా ఈ రోజు బీజేపీ పార్టీలో ఉన్నాను, అంతే. బీజేపీ అనేది ఉన్న దాంట్లో ద బెస్ట్ పార్టీ. నరేంద్ర మోడీ గారి హామీలో డైనాస్టిక్ పాలిటిక్స్ ఉండవు, కరప్షన్ ఎంకరేజ్ చేయడు, జీరో. మీకు తెలుసా, ఈ 11 సంవత్సరాల్లో కెన్ యూ ఇమాజిన్ రియల్లీ దాదాపు 300-400 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక్క రూపాయి కరప్షన్ ఛార్జ్ లేదు. సరే, అఫీషియల్ కరప్షన్ కొంత అక్కడక్కడ ఉంటే దాన్ని మోడీ గారు పొలిటికల్ కరప్షన్ కవర్ చేస్తారు, కానీ అఫీషియల్ కరప్షన్ అక్కడక్కడ ఏమన్నా అయితే చర్యలు తీసుకుంటారు, అంతే కదా. నిజంగా చెప్పాలంటే నాది ఉద్దేశం ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఒకసారి డిఫరెన్స్. ఇంతవరకు మనం కాంగ్రెస్ చూసాము, టీడీపీ చూసాము, అండ్ టీఆర్ఎస్ చూసాము. ఒక విధంగా కాంగ్రెస్ అంటే నేను చెప్పనక్కర్లే, అది ఒక డైనాస్టిక్ పేరు కాంగ్రెస్ పార్టీ, కానీ అది ఒక భూస్వామ్య పార్టీ 100%. ఆ సిద్ధాంతాలు కానీ ఇది అంత కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కమ్యూనలిజం అండ్ కాస్ట్ పాలిటిక్స్, ఈ మూడు. ఈసారి బీజేపీ వస్తే నాకు ఒక్కసారి తెలంగాణ ప్రజలు బీజేపీ అంటే ఒక ఫైల్, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ డెవలపర్ ఫైలు పెడితే ఆ నీళ్లు తిరగకుండా, చెడు తడపకుండా మినిమం టైంలో ఎట్లా రావచ్చు. నిరుద్యోగులు ఉద్యోగం దొరకకుండా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు ఈ రోజు ఒక జీరో ఫండ్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఓ జర్నలిస్ట్, ఉద్యోగం చేస్తావు, లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాంట్ క్రియేట్ వన్ స్టూడియో ప్లస్ యువర్ ఓన్ థింగ్, ఒక 5 లక్షలు కావాలి. అట్లా వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఇట్లా ప్రభుత్వం రావాలి. ఇదైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మొనార్కులు కాకుండా సాధారణ పౌరులు లాగా బిహేవ్ చేయాలి. నిజంగా నేను చెప్తున్నా కదా, మన తెలంగాణలో ఉన్నటువంటి కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు నార్త్లో కంపేర్ చేస్తే నార్త్లో మామూలుగా తిరుగుతుంటారు. మేము సర్పంచ్ లెవెల్ నుంచి అట్టహాసం ఉంటది, ఆ రాచరికం అనేది అట్లా అలవాటు చేశారు. పాలిటిక్స్ అంటే ఇట్లా ఉండాలి, అది కాదు. ఒక పాలిటీషియన్ కూడా నార్మల్ గా ఉండాలనే ఒక గవర్నెన్స్ మోడల్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ బీజేపీతోనే సాధ్యం, ఉన్న పార్టీలతో సాధ్యం కాదు. అందుకొరకు ఇది రావాలని నా కోరిక. ఖచ్చితంగా ఈసారి ప్రజలు ఆశీర్వదిస్తుంది. మీలాంటి వాళ్ళందరి ఒక సహకారంతో ఏదన్నా భావజాలం ఉండొచ్చు, కానీ ఒకటి గవర్నెన్స్ మాత్రం బీజేపీ ఒక్కసారి వస్తే మాత్రం డిఫరెన్స్ తెలుస్తాం. అంటే బీజేపీ మెజార్టీ రాష్ట్రాలలో ఒక పక్కన సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది, మరో పక్కన పొత్తుల భాగంగా కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేవలం 8 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోవడం, ఇది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క లోపం అనుకోవచ్చా, లేకపోతే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సార్? ఇప్పుడు మనకి ఏంటంటే, బీజేపీలో ఈరోజు గవర్నమెంట్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనము అంచెలంచెలుగా వచ్చాం. మనం మొదటి నుంచి ఒక నిజాం పరిపాలన ఉన్నాము, భూస్వామ్య వ్యవస్థ, అత్యధిక కాలం కాంగ్రెస్ పరిపాలన ఉన్నాము. ప్లస్ దాని తర్వాత రీజనల్ పార్టీస్ వచ్చాయి, టీడీపీ వచ్చింది. దాని తర్వాత టీడీపీతో బీజేపీ అలయన్స్ తోను బీజేపీ కనుమరుగైపోయింది. మళ్ళీ తర్వాత తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు ఈ మిగతా అన్ని మర్చిపోయి ఓన్లీ తెలంగాణ అనేదే ఏజెండా. ఓకే. సో దాంట్లో అయిపోయింది. తర్వాత ఇప్పుడు మన మీరే చూడండి, 70-80 లక్షల 76 లక్షల ఓట్లు వచ్చినాయి. అంటే 76 ఎమ్మెల్యేలు మనం వచ్చినట్టే కదా పార్లమెంట్ లో, దగ్గరికి వచ్చాం. అంటే బీజేపీ అనేది ఎక్కడ చూసినా కూడా ఈ హై జంప్ కాదు, ఎప్పుడు హై జంప్ చేయదు, అంచెలంచెలుగా ఎదుగుతుంది. సో నెక్స్ట్ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. ప్రజలు ఆ డిఫరెన్స్ అనేది చూస్తారని నా నమ్మకం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అయితే రానున్నటువంటి రోజుల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరేయడమే ధ్యేయంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఒకసారి
కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు, తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు, నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఖచ్చితంగా 100% రామచంద్రరావు అర్హుడే అన్నటువంటి భావనని బూర నరసయ్య గౌడ్ అయితే తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి మనతో.